మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి టేస్టీ వెరైటీస్ చేయడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత ఇవాళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్, మీ పేరేంటి? నా పేరు దివ్య. దివ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అఫ్జల్గంజ్ నుంచి వస్తున్నాను. అఫ్జల్గంజ్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు పద్మశ్రీ అండి. మీరు ఎక్కడి నుంచి? అఫ్జల్గంజ్ అండి. సేమ్ ప్లేస్. సో సిస్టర్స్ మీ ఇద్దరు? మీ ఇద్దరేనా సిస్టర్స్? యా, ఇంకో సిస్టర్ కూడా. ఇంకో సిస్టర్? పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్? పెద్ద సిస్టర్, మ్యారేజ్ అయిపోయింది. మీ ఇద్దరు కంటే పెద్ద? ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? వచ్చా వంటలు? యా. ఎందుకు కాస్త టెన్షన్ పడుతున్నారు మీరు? అలా ఈవిడ బాగా కూల్ గా ఉంది, మీరు కాస్త టెన్షన్ గా ఉన్నారు. ఏం లేదా? అలా ఏం లేదు. సో ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు దివ్య? చామకూర బజ్జీలు చేస్తున్నానండి. చామాకుతో బజ్జీలా? ఓకే. నేను చిక్కుడుకాయ ఇంకా బఠానీ కర్రీ. చిక్కుడుకాయ బఠానీ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు మరి? నేను. బజ్జీలు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చామాకు బజ్జీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకు బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 4, శనగపిండి పావు కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దివ్య, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ లో ఫస్ట్ శనగపిండి యాడ్ చేద్దాం. ఓకే, శనగపిండి. సో ఇది బజ్జీ పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు. ఓకే, 1 స్పూన్. నెక్స్ట్ కొంచెం వంట సోడా చిటికెడు. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. సో కొద్దిగా కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నారు. యా. ఓకే, 2 స్పూన్స్. అంత పడుతుందా? కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దీన్ని ఇప్పుడు మనం బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం జారుడుగానే కలుపుకోవాలి కదా? చాలండి, చాలు చాలు. కొంచెం థిక్ బ్యాటర్ కావాలా? థిక్ బ్యాటర్ కావాలి. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు చామాకుతో మామూలుగా ఇట్లా డీప్ ఫ్రైస్ పొట్లాలు లాంటివి అలా చేస్తూ ఉంటారు కదా కర్రీస్ కి. అలా దాంతో బజ్జీ ఎలా చేసుకోవాలి? చేస్తారా? టేస్టీగా ఉంటాయా? అంటే వామాకు బజ్జీలు తెలుసు, ఈ తమలపాకు బజ్జీలు అవన్నీ ఆకు పరంగా అలా నూనెలో ముంచి వేసేస్తారు. ఈ చామాకులేమో మనకి కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఇంత బజ్జీ వేసుకోవాలా? పెద్దగా ఉంటే ఆకు హాఫ్ కట్ చేసుకోండి. ఇది ఆల్రెడీ కట్ చేసింది, మనకి మామూలుగా ఇంత సైజ్ వస్తుంది కదా. అవును, చాలా పెద్దగా వస్తుంది. మనకి చామాకు బేసిక్ గా పెద్దగా ఉంటుంది, ఇది హాఫ్ చేశారు కదా. సో ఈ ఆకు మొత్తం వేసేసుకోవటం లేదు కాదా? చెప్తాను. ఈ బ్యాటర్ మనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఆకు పెట్టుకోండి. ఈ బ్యాటర్ ని ఇలా ఫిల్ చేయాలి. ఆకులో శనగపిండి. ఓహో, మా మమ్మీ చేస్తుందండి. మా మమ్మీ ఈ వంట మీ మమ్మీ చేస్తారా? ఓకే. రెగ్యులర్ గా బజ్జీలు అనగానే అంటే మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీలు ఇలా చేస్తూ ఉంటారు కదా. చామకూర మమ్మీ చేస్తుంది, బీరకాయ బజ్జీలు చేస్తుంది. బీరకాయ కూడా? మీ ఇంట్లో అందరికి బజ్జీలు ఇష్టమా? మా డాడీకి చాలా ఇష్టం. దీన్ని ఇప్పుడు ఇలా రోల్ చేయాలండి. ఇలా రోల్ చేసుకుని ఆయిల్ హీట్ అవలా. ఓకే, అన్ని రోల్ చేసి పెట్టుకుందామా? ఓకే. ఓహో, అది మరి ఇట్లా నూనెలో వేయగానే విడిపోదా? విడిపోదు, స్టిక్ అయిపోతుంది. పిండి వేసాం కాబట్టి అది అతుక్కుంటుంది. దానికి ఏమైనా ఒక లవంగా అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఆకే బయటికి రాదు అండి. రాదు. ఓకే, సో వేయించేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవటమేనా? అలా ఉట్టిగా అలాగే తినేసాలి ఇంకా. ఓ నైస్. సో అందుకని కొంచెం శనగపిండిలో కాస్త పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా ఘాటుగా వేసుకోవాలన్నమాట. ఓకే, ఏం చేస్తుంటారు దివ్య? నాది బీకామ్ అయిపోయిందండి. ఇప్పుడు కరెంట్లీ నేను ఆదిత్య మ్యూజిక్ లో వర్క్ చేస్తున్నానండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్. తెలుసు? అవునవును, ఆదిత్య మ్యూజిక్ ఫేమస్ కదా, అకౌంట్స్ డిపార్ట్మెంట్. నైస్ నైస్. సో మీ ఇంకో అక్క పేరు ఏమిటి? పద్మశ్రీ. ఈవిడ పేరు ఏమిటి? నా పేరు కాదు, ఇంకొక అక్క పేరు జయశ్రీ. అదే, ఈవిడ పేరు ఆల్రెడీ చెప్పింది, ఇంకో పేరు కూడా సేమ్ పెట్టారా? డౌట్. ఓకే ఓకే, నైస్ నైస్. సో మనం బ్యాటర్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? కావాలంటే ఏమైనా పౌడర్స్ అలా యాడ్ చేసి, లేదా తింటే ఈ శనగపిండి బ్యాటరీ బాగుంటుంది? అది శనగపిండి బ్యాటరీ బాగుంటుంది. శనగపిండి బ్యాటరీ. ఓకే,
కావాలంటే దీంట్లో ఉన్న కొద్దిగా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా, జీలకర్ర, వాము కొద్దిగా అట్లాంటివి. సో శనగపిండి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది అతుక్కుపోతుందేమో కదా. అవును. మనం ఇందులో అమ్మ బాబాయ్ పడేస్తున్నావేంటి అలా? నిదానంగా ఇలా వదలాలి. ఓకే, అలా కాదు, నేను చూపిస్తా. ఇది ఇలా వేసావనుకో అలా వెళ్ళిపోద్ది అనమాట. అంటే పొడుగ్గా ఉన్నాయి కదా మనకి, నువ్వు పట్టుబడి అలా వేస్తే అది మొత్తం మన మీదకి వస్తుంది. ఇయ్యో ఇది ఊడిపోతుంది, పర్వాలేదా? అంతేనా? ఓకే, కొద్దిగా ఓపెన్ అయ్యి ఆగిపోతుందేమో కదా, ఎందుకంటే లోపలంతా పిండి పెట్టాం కదా మనము. కొద్దిగా స్టిక్కర్ లేదు అంటే ఒక లవంగం లాంటిది ఏదైనా అలా గుచ్చుకున్నా కూడా మనకి విడిపోకుండా ఉంటుంది. తినేటప్పుడు తీసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇది అయిపోయిందండి. ఓకే, సో ఈ బజ్జీ రెడీ. ఓకే, ఇది మనం అన్నంలో కూడా ఇట్లా కలుపుకొని తినొచ్చేమో కదా, ఉట్టిగా బజ్జీ ఇలా కాకుండా కూడా. మీ ఇద్దరికి వంటలు చేయడం ఇష్టమా? అప్పుడప్పుడు చేస్తుంటాం. అప్పుడప్పుడు అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఓకే, అయిపోయినాయా? అయిపోయిందండి. సో కొంచెం ఆకులు పెద్ద సైజు ఉన్నవి కట్ చేసుకుంటే మనకి బజ్జీ సైజ్ చిన్నగా ఉంటుంది. ఓకే, కానీ బాగున్నాయి, వెరైటీగా ఐడియా బాగుంటుందా? సో నైస్. రెడీ. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా చామాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామాకు బజ్జీలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వంట సోడా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకుల మధ్యలో ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చామాకు బజ్జీలు రెడీ.